గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్దా కొట్టి ఇప్పటికి 6 నెలలు కావస్తుంది. అయినప్పటికీ ఈ మూవీ గురించి కానీ ఇంకా హీరో రామ్ చరణ్ గారి గురించి కానీ చాలా వరకు అయితే ఈవెంట్లలో ఇంకా ప్రెస్ మీట్లలో కాంట్రవర్సీలు జరుగుతూనే ఉన్నాయి. రీసెంట్ టైంలో దిల్ రాజు గారు కూడా తమ్ముడు మూవీ ఈవెంట్లో చెప్పుకొచ్చారు, గేమ్ చేంజర్ తో ఫ్లాప్ ఇచ్చాం రామ్ చరణ్ కి, ఇంకొక సినిమా చేయబోతున్నాం, ఖచ్చితంగా మంచి హిట్ ఇస్తామని చెప్పారు. దిల్ రాజు గారు అలా చెప్పడంతో అందరూ హ్యాపీ అయ్యారు, ఖుషి అయిపోయారు ఫ్యాన్స్. మరోపక్క శిరీష్ గారు అంటే దిల్ రాజు గారి తమ్ముడు శిరీష్ గారు అయితే ఒక ప్రెస్ మీట్లో దాదాపుగా చెప్పొచ్చారు, మాకు గేమ్ చేంజర్ వంటి పెద్ద ఫ్లాప్ పడ్డప్పటికి కూడా ఏ హీరో కానీ ఏ డైరెక్టర్ కానీ కాల్ చేసి జస్ట్ కన్సిడర్గా కూడా కాల్ చేసి మాకు అడగలేదు అని చెప్పారు. ఇది విన్న రామ్ చరణ్ గారు ఫ్యాన్స్ అయితే ఫుల్ డిసప్పాయింట్ అయిపోయారు. ఎందుకంటే త్రిబుల్ వంటి పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా చేసిన తర్వాత కూడా దిల్ రాజు గారికి 4 సంవత్సరాలు టైం ఇచ్చినా కూడా గేమ్ చేంజర్ మూవీని హిట్ చేయలేకపోయారు. అలాంటి టైం ఏ హీరో ఇస్తారు, అయినప్పటికీ ఇచ్చారు. బట్ కానీ ఈ రోజు అలా మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పి ఫ్యాన్ వార్స్ నడుస్తున్నాయి. దీని గురించి జూనియర్ ఫ్యాన్స్, అల్లు అర్జున్ ఫ్యాన్స్, రామ్ చరణ్ ఫ్యాన్స్ మీద ట్రోల్ చేస్తున్నారు. మొత్తానికి ఈ కాంట్రవర్సీలో ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.